and redemption right from the beginning. మనం నిరంతరం కూడా పరులకు సేవ చేస్తూ రావాలి. We have to offer incessant services to everybody. అందు నిమిత్తమే ఈ కాయమును భగవంతుడు అనుగ్రహించాడు. For that purpose this body is gifted. ఈ దేహము కేవలం తిని త్రాగి కాలమును వ్యర్థం చేసే నిమిత్తమే కాదు. The body is gifted not to merely spend time in food, raiment, shelter, drinking and eating alone. కనుక ఈ దేహమును పరులకు సహజీవులకు సాధన చేసే నిమిత్తమై అందించినాడనే సత్యాన్ని గుర్తించాలి. We have to recognize the basic fact that God has given us this body to serve the neighborhood, everybody in society. కనుకనే ప్రతి మానవుడు కూడా సేవలో పాల్గొనాలి. Hence everyone must participate in service. సేవ కంటే మించినటువంటి ఫలితం మరొకటి లేదు. There is no other thing that is greater than service. మహాపురుషులందరూ కూడాను సేవ ద్వారానే ధన్యులవుతూ వచ్చారు. All noble souls had their lives realized, redeemed, liberated through service only. కనుక సేవల్లో మీరు ప్రయత్నం చేయండి. Therefore participate, involve in service activity. భజన సాధనల కంటే కూడాను ఈ సేవలే చాలా ప్రధానమైనటువంటిది. Of all kinds of spiritual practices, this service is noblest and the highest. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. సేవ అంటే ఏమనుకుంటున్నారు మీరు? What is that you think about service? ఏదో పరులకు కష్టాల సమయం లోపల తోడ్పడటము, వారికి సహాయం చేయటము, వారి సేవల్లో పాల్గొనటము, ఇది ఏ సేవలుగా భావిస్తున్నారు? You consider that the service meant to be of some support to the poor and the needy at the time of hour. కాదు కాదు. No. మన దేహం నిరంతరం కూడాను సేవలు యందే దీన్ని అంకితం గావించాలి. The body must be dedicated to service. మాడి లోపల అనేక అంగములు ఉంటున్నాయి. The body has got various limbs. ఈ అంగములన్నీ కూడాను సేవల నిమిత్తమే అందించినవి కానీ మరొక కర్మల నిమిత్తం కాదు. All the limbs of our body are meant to serve only. ఈ సేవలు మనం మర్చిపోతున్నాము. We have forgotten the spirit of service. దేహంలో ఉన్నటువంటి ప్రతి అంగము కూడాను కర్మోపాసన నిమిత్తమై అందించినటువంటిది. Every limb has to be involved, spent in the field of action. కర్మోపాసనే మానవులకు ముఖ్యమైనటువంటి ధన్యత గాయించినటువంటిది. It is only the field of action, karmopasana, that would redeem our lives. మనము ఎన్నో మందిరములు కడుతున్నాము, ఎన్నో సాధనలు చేస్తున్నాము, కానీ అవన్నీను తాత్కాలిక తృప్తి నిమిత్తమై చేస్తున్నామే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం అందించవు. We build so